bad. I'm so sorry, but definitely we didn't expect this from Ravi Teja. We need more entertainment. It is silly entertainment ga anpinchindi. These songs are not great. Yeah. There's no story. అసలు బాలేదు. యాక్చువల్గా లేట్ అయిపోతున్న మూవీ లేట్ అయిపోతుందని మేము అక్కడ పార్క్ చేసుకొచ్చాము. సో రవితేజ హ్యాస్ టు పే మై పార్కింగ్ టికెట్ ఫర్ దట్. మేడం కిందకి రండి, ఒక స్టెప్ ఇట్రండి మేడం. మేడం ఒక స్టెప్ కిందకి దిగండి మేడం. వాళ్ళు కొంతమంది కామెడీ బాగుందని చెప్పి చెప్తున్నారు కదా మరి. అంటే కామెడీ అంటే నవ్వాలని మాకు తెలుసు. అలాంటి కామెడీ అయితే మేమైతే చూడలేదు. ఇట్స్ వెరీ సిల్లీ కామెడీ. వి డిడ్ంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. We expected more from Ravi Teja. Yeah. So routine గా అనిపించిందా అన్ని ఇంతకుముందు సినిమా రవితేజ మూవీస్ లాగా? రవితేజ ఇంతకుముందు చాలా బాగుండేవి, అలా అనుకుని వచ్చాం మార్నింగ్. బట్ ఇట్స్ అ వర్స్. దిస్ ఇస్ నాట్ రవితేజ. ఆయన కాకుండా ఇంకెవరైనా చిన్న హీరోస్ ఎవరైనా చేసి ఉంటే ప్రాబ్లీ ఇట్స్ అ డిఫరెంట్ వన్. బట్ ఐఎమ్ సో సారీ రవితేజ గారు, ప్లీజ్ డూ బెటర్ మూవీస్. వీఆర్ ఎక్స్పెక్టింగ్. స్టోరీ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు, సినిమా బాగాలేదు, అసలు ఏది బాగాలేదు. సాంగ్స్ అంత పాత సాంగ్స్. యూ షుడ్ నాట్ టచ్ ద క్లాసిక్స్ ఎట్ ఆల్. మన రవితేజ యాక్టింగ్ అయితే ఓకే కదా, బాగానే ఉంటుంది. యాజ్ ఆల్వేస్ అంటే దీనిలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు కదా, సునీల్ కావచ్చు, ఇంకా వాళ్ళందరూ బాగానే చేశారు. యాజ్ ఆల్వేస్ దే ఆర్ ఓకే. బట్ మెయిన్ వచ్చింది రవితేజ గారి కోసం. బట్ హీ హ్యాస్ టు డూ జస్టిస్ టు అదర్ మూవీస్. ఐ థింక్ బెటర్గా సెలెక్ట్ చేసుకోవడం బెటర్. రవితేజ గారు, యూ హ్యావ్ టు పే ఫర్ మై పార్కింగ్ టికెట్. మీ మూవీ చూడడానికి వచ్చాము, ఏదో మిస్ అయిపోతుందని కంగారుగా నా కార్ అక్కడ పార్క్ చేసి వెళ్ళాను. బట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై పార్కింగ్ టికెట్ మనీనా. చూడొచ్చు, కానీ కొంతమంది నెగిటివ్ గా చెప్తారు. ఏం నెగిటివ్ లేదండి, ఇంకా ఏం స్టోరీస్ తీస్తారు, బాగానే ఉంది సినిమా. ఓవరాల్ గా రవితేజ గారు కమ్బ్యాక్. ఎందుకంటే డింపుల్ హైయర్ ప్రీవియస్ గా మూవీ ఫ్లాప్ అయింది. బాగుంది సినిమా. ఇప్పుడు పర్వాలేదు. డింపుల్ హైయర్ సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి, యాక్టింగ్ కూడా బాగుంది, కామెడీ కూడా ఉంది బాగా. ఇద్దరు లవర్ ఎవరు లవర్తో ఎట్లా ఉన్నాయండి సీన్స్? అందులో నార్మలే ఉన్నాయి, అంత ఏం ఎక్స్పోజింగ్ ఏం లేవు, మామూలుగా. కామెడీ ఎలా ఉందండి? కామెడీ బాగుందండి. సినిమాలో విలన్ ఎవరైనా ఉన్నారా? ఏం విలన్స్ ఏం లేరండి. రవితేజ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగా యాక్టింగ్ చేశారు. అంటే కొద్దిగా వల్గారిటీగా ఉంది అంటారు. ఏం లేదు, అంతేం లేదు, మామూలుగానే ఉంది. అంత డైరెక్టర్ తడబడ్డాడు అన్నట్టుగా? లేదు, బాగుంది. అంటే ఈ సినిమాలో ఏం వచ్చింది మేడం? అసలు స్టోరీ లైన్ కొత్తగా లేదు. స్టోరీ లైన్ కొంచెం నార్మలే, కానీ యాక్టింగ్ బాగా చేశారు, కామెడీ బాగుంది, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బాగుంది, సాంగ్స్ కూడా బాగుంది. ఓవరాల్ మీరు ఎంత ఇస్తారు ఈ సినిమాకి? 5 ఇస్తాను, 5కి 5. మీరు ఏదైనా విజ్ఞప్తి చేస్తారా సినిమా గురించి? లేదు, బాగుంది. వీళ్ళందరూ బాగా చేస్తారండి, బాగా డైరెక్టర్ బాగా యూజ్ చేశాడు క్యారెక్టర్స్. అంటే చాలా మంది బాగాలేదు అంటున్నారు మీరు? లేదు, బాగుంది. అంటే దీనివల్ల నెగిటివ్ అవుతుంది అంటే చాలా మంది లేడీస్ ముందు మాట్లాడిన వాళ్ళు లేదు, ఏం లేదు, అలా ఏం లేదు, మామూలుగానే ఉంది. ఫ్యామిలీస్ రావచ్చు? రావచ్చు. అంటే పిల్లల్ని తీసుకొని రావద్దు అని మాట్లాడుతున్నారు? లేదు, రావచ్చు. వల్గర్ కామెడీ ఏమైనా ఉందండి? ఏం లేదు, వల్గర్ కామెడీ లేదు, నార్మల్ కామెడీయే ఉంది. మూవీ అంతా కామెడీయే ఉంది. లేదు, బాగానే చేశారు. ఏం లేదండి, అలా ఏం లేదు. నెగిటివిటీ ఇక వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది, మన ఒపీనియన్ మనది. బ్యాక్ హిట్ పడుతుంది పక్క. 5 ఇస్తాను. సినిమాకి రావడం జరిగింది. సినిమా సూపర్ హిట్. రవితేజ చరిత్రలోనే రికార్డ్ బ్రేక్ ఈ సినిమా. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్. రవితేజ మధ్యలో ఒక డైలాగ్ చెప్తాడు, ఈ ఫైటింగ్లు ఇవన్నీ చేసి బోర్ కొట్టేసింది, సో ఫ్యామిలీ మూవీ చేద్దామని అనుకున్నాను, అందుకని ఈ స్టోరీ తీసుకున్నాను అని చెప్పాడు. ఈ స్టోరీకి తగ్గ యాప్ట్ ఉంది. సినిమా ఫుల్ లెంత్ కామెడీ. వెన్నెల కిషోర్ లేదండి, అసలు ఆ సినిమా బాగాలేదు అనే అన్నాళ్ళకి ఈ సినిమా సెన్స్ లేదు. అసలు వల్గర్ ఎక్కడ కామెడీ ఉంది? అంత న్యాచురల్ కామెడీయే కదా. ఫ్యామిలీలో ఎలా ఉండాలి ఏంటనేది అంతా క్లియర్ కట్గా చూపించాడు. ఇందులో చిన్నపిల్లలు బాధపడాల్సినవి చిన్నపిల్లలు చూపించుకోని సబ్జెక్ట్ ఏం లేదు కదా. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫుల్ లెంత్ కామెడీ. అంటే ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎలా ఉండాలి, భర్త మిస్అండర్స్టాండింగ్, భార్య మిస్అండర్స్టాండింగ్ అయితే ఏమవుతుందనే దాని గురించి స్టోరీ చెప్పారు. కానీ సినిమా చూడకూడదు అనేది ఏం లేదు. క్లైమాక్సే హైలైట్. అసలు సినిమాకి క్లైమాక్స్ లేదనే మాట ఉత్తమాట. సినిమాకి క్లైమాక్సే హైలైట్. కామెడీ కానీ ఏదన్నా కానీ రవితేజ చరిత్రలో నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వెంకీ కాడి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అసలు బెటర్ కామెడీ, అసలు బీభత్సమైన కామెడీ. రవితేజ ఫీలింగ్స్ కానీ యాక్టింగ్ కానీ, వెన్నెల కిషోరు, సత్యాది, హయతిది అందరి కామెడీ
చాలా బాగుంది. పిల్లల్ని తీసుకురాకూడదు అనేది లేదు, ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ తడబడ్డాడు సరిగా హ్యాండిల్ చేయలేకపోయినట్టు మరి. అసలు లేదు, చాలా బాగా చేశాడు డైరెక్టర్ది ఏ మాత్రం తప్పలేదు. మ్యూజిక్ కూడా బాగుంది. ఫుల్ లెంత్ మూవీ అబ్బా. ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్ కోడిపందాలు చూడాలంటే ఇలాంటి సినిమాలకు రావాలి. నిన్న చిరంజీవి గారు హిట్ కొట్టారు, ఈరోజు రవితేజ హిట్ కొట్టాడు, రేపొద్దున శర్వానంద్, ఆ తర్వాత నవీన్ పులిశెట్టి సినిమాలు వరుసనే ఉన్నాయి. ఈ సంక్రాంతి అయితే అందరికీ ఫుల్ మీల్స్ అబ్బా. పండగ బాగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీతో రాదగ్గ సినిమాలు. కాకపోతే ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారిది రాజాసాబు డిసప్పాయింట్ చేయడం బాగా ఇదిగా ఉంది అది.